గైస్ ఈరోజైతే మనం హెచ్ఎన్హెచ్ కార్ట్ నుంచి వచ్చిన కొన్ని కాంపోనెంట్స్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. బట్ ఇదైతే నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను అనమాట ఈసారి ఆర్డర్ నుంచి అయితే. చెప్పాలంటే అసలు ఇంకొకసారి చేయకూడదు అన్నట్టు అనిపించింది. ఎందుకో మీకు వీడియోలో అయితే తెలుస్తుంది అనమాట. సో ఒకసారి అయితే ఇంట్రో అయితే చూసండి ఏమనుకోకుండా. ఇప్పుడు వచ్చేసి మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఒక రిజిస్టర్ బాక్స్ అనమాట. ఇదైతే నేను ఆర్డర్ చేసి ఇది నాకు నియర్లీ 40 రూపీస్ ఏమో పడింది హెచ్ఎన్హెచ్ కార్ట్లో. దీంట్లో 150 పీసెస్ అయితే ఉంటాయి రిజిస్టర్స్. మొత్తం టోటల్గా మీకు వాల్యూస్ కనిపిస్తున్నాయి కదా ఈ డిస్ప్లే మీద, ఇన్ని వాల్యూస్ అయితే దీంట్లో మనకి ఇస్తారు. అలాగే ఈ గ్లూగన్ స్టిక్స్ అయితే తీసుకున్నాను, గ్లూ స్టిక్స్. ఇవి మనకి 2 పెద్దవి, ఒకటైతే చిన్నది తీసుకున్నాను. ఒకసారి ఎంత ఉంటే చూద్దామనేసి. పెద్దది వచ్చేసి నాకు ఈచ్ వన్ 20 రూపీస్ పడింది. ఈ చిన్నది వచ్చేసి ఈచ్ వన్ 12 రూపీస్ అయితే పడింది. నెక్స్ట్ ఇవి వచ్చేసి డీసీ ఫీమేల్ జాక్స్ అనమాట. ఈ ఫీమేల్ మెయిల్ కూడా ఆర్డర్ చేశాను, అవి కూడా చూద్దాం. ఇవి వచ్చేసి కొన్ని ఏవో ఎల్ఈడీస్, ఇవి బ్లూ అనుకుంటా. ఇది వచ్చేసి డీసీ టు డీసీ బక్ కన్వర్టర్. దీని మోడల్ వచ్చేసి LM2596 అనమాట. ఇది మనకి డీసీ టు డీసీ అప్ టు 2 amps అయితే మనకి సపోర్ట్ చేస్తుంది బక్ కన్వర్టర్ ఇది. ఇది వచ్చేసి ఒక వీల్ అనమాట. ఇది నార్మల్గా నాది వేరే కార్లో ఒక వీల్ అయితే పాడైపోయింది, దానికోసం అయితే ఒకటే ఆర్డర్ చేశాను రెడ్. ఇది వచ్చేసి ఇది ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ గైస్. మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ అయితే ఉందన్నమాట. దాన్ని మనం ఏసీ టు డీసీ కన్వర్ట్ చేయడానికి ఈ బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే వాడదాం అనమాట. అందుకే ఇదైతే ఆర్డర్ చేశాను. ఇవి వచ్చేసి క్రొకోడైల్ క్లిప్స్. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఇది ఒక మోడల్ అనమాట. ఇది ఒక ఫ్యూజ్ అయితే ఏకంగా 0.5 amps నుంచి 15 amps వరకు చాలా ఫ్యూజెస్ అయితే మనం ఆర్డర్ చేశాను, వచ్చాయి. ఇవి వచ్చేసి స్విచ్చెస్. మనకి 2 టైప్స్ ఉంటాయి కదా. ఇది జస్ట్ పుష్ టైప్ కాదనమాట. ఇది మనకి ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రెస్ చేసి ఆన్ అవుతుంది, ఇంకోసారి ప్రెస్ చేసి ఆఫ్ అవుతుంది అనమాట. ఈ స్విచ్చెస్ అయితే ఈ టైప్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి ఒక మేల్ డీసీ కనెక్టర్ అనమాట. ఇది కూడా ఒక బక్ కన్వర్టరే. ఇది వచ్చేసి వేరే టైప్ అనమాట. ఇది దీంట్లో మనం కరెంట్ని అలాగే వోల్టేజ్ని కూడా వేరీ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం ఒక పవర్ సప్లై అయితే చేద్దాం చాలా తక్కువ ప్రైస్లో, అందుకే ఇదైతే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి ఒక యాక్టివ్ బజర్ అనమాట. బజర్ అంటే తెలుసు కదా గైస్, మనకి నార్మల్గా బీప్ సౌండ్ ఇలాంటివి చేసేది. మనకి 2 ఉంటాయి, యాక్టివ్, ప్యాసివ్. నేనైతే 2 ఆర్డర్ చేశాను. ప్యాసివ్ కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఒక హీట్ సింక్ అయితే తీసుకున్నాను అనమాట. మనకి నార్మల్గా ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, అవి హీట్ అవ్వకుండా ఈ హీట్ సింక్ అయితే వాడతారు. ఇది వచ్చేసి నార్మల్గా మెయిన్ యాంప్ కాకుండా మనం ఇంకా బాక్సెస్ కనెక్ట్ చేసుకోవాలి కదా, దానికైతే ఇది యూజ్ అవుతుంది అనమాట. రిమైనింగ్ బాక్సెస్ అంటే ఎక్స్ట్రా బాక్సెస్ మనం చేసుకోవడానికి. ఫ్యూచర్లో మనం ఒక బ్లూటూత్ పెద్ద బాక్స్ అయితే చేద్దాం, పార్టీ బాక్స్. దానికోసం అయితే ఇది కొన్నాను అనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంది, 6 రూపీస్ అయితే పడింది. ఇది వచ్చేసి ఒక కెపాసిటర్ 25 volts 1000 మైక్రోఫారడ్ అనమాట. క్వాలిటీ అయితే చూడడానికి చెక్ చేయలేదు. ఇవి వచ్చేసి స్మాల్ ఎల్ఈడీస్ అనమాట, హై పవర్ అనమాట. 2 watt ఒక్కొక్కటి, చాలా బెస్ట్. ఇది ఒక్కొక్కటి నాకు 1 రూపీ పడింది, అందుకే 3 ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మనకి సబ్మెర్సిబుల్ అండ్ నాన్ సబ్మెర్సిబుల్ వాటర్ పంప్. అంటే ఇది మనకి నీటిలో అలాగే బయట కూడా మనం వాటర్ పంప్గా వాడుకోవచ్చు. ఇది వచ్చి ఒక మినీ మోటార్ అనమాట. మనం ఇంట్లో యూజ్ చేసుకుంటాం కదా, సేమ్ అలాంటిదే. మనం చిన్న చిన్న వాటర్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్లో చాలా ఎఫిషియెంట్గా అయితే వాడుకోవచ్చు. ఇది వచ్చేసి TP4056 ఛార్జింగ్ మాడ్యూల్. ఇది వచ్చేసి మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి అయితే యూజ్ చేస్తాము. ఈ మాడ్యూల్ C టైప్. ఇది కూడా సేమ్ మాడ్యూలే, బట్ ఇది వచ్చేసి మైక్రో USB టైప్ అనమాట. ఇది వచ్చేసి ఒక షార్టింగ్ లీడ్ గైస్. ఇది నాకు అయితే 15 grams పంపించారు. నేను నాకు చెప్పాను కదా, డిసప్పాయింట్ అయినాను. ఇది నేను ఆర్డర్ చేసింది ఏకంగా 25 grams ఏమో చేసింది నేను. నాకైతే 15 grams అయితే పంపించారు. అది కూడా వేరే కంపెనీ, నేను మంచి కంపెనీ అవోన్ అనే బ్రాండ్ నుంచి అయితే చేశాను. వీళ్ళు PPD అనేదో నార్మల్ కంపెనీ అనమాట. దీని మీద అయితే 50 grams అని ఉంది. ఇది నేను వెయిట్ కొలిచాను అనమాట, మీకు డిస్ప్లే చూపిస్తున్నాను చూడండి. నాకైతే 15 grams అయితే వచ్చింది, 15 or 17 వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవాలన్నమాట వెయిట్ అనేది. ఎప్పుడు కూడా మనకి ఎలా అయితే చేస్తారు, ఇప్పుడు నా దగ్గర వెయిటింగ్ మిషన్ లేకపోతే నాకు తెలిసేది కదా ఎంత పంపించారో. మీరు కూడా ఒక వెయిటింగ్ మిషన్ అయితే మెయింటైన్ చేసుకోండి, ఒకసారి చూసుకుంటే మంచిది అనమాట ప్రోడక్ట్ ఎలా వస్తుంది అనేసి. నేనైతే మెయిల్ చేశాను, ఎవరు పట్టించుకోలేదు హెచ్ఎన్హెచ్ కార్ట్ వాళ్ళు. ఇది వచ్చేసి ఇది కూడా యాక్టివ్ బదలే, బట్ ఇందాక చూపించింది ఏంటంటే చిన్నదనమాట. బెడ్ బోర్డ్ మీదకి PCB మీదకి అయితే బాగుంటుంది. నార్మల్గా అయితే కొంచెం పెద్ద సైజ్ వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 3 watt వార్మ్ వైట్ కాబ్ ఎల్ఈడి అనమాట. ఇది వచ్చేసి నేను ఒక చిన్న లైట్ అయితే తయారు చేయబోతున్నాను, ల్యాంప్ అంటే రీడింగ్ ల్యాంప్. దానికోసం అయితే కొన్నాను. ఇది వచ్చేసి ఒక వైట్, ఇది కూడా కాబ్ ఎల్ఈడియే, బట్ ఇది 2 watt ఉంటుంది. DC 12 watt మీద అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి కెపాసిటర్ గైస్. ఇక్కడ మన రెసిస్టెంట్ ఇచ్చారు దీని మీద అయితే. ఇలా ఉందన్నమాట. ఇది కొంచెం ఫేక్ ఏమో అనిపించింది ఆ పేరు చూసిన తర్వాత, బట్ ఇవైతే కెపాసిటర్స్. దీంట్లో అయితే 100 pieces అయితే ఉంటాయి. మొత్తం పికో ఫ్యారడ్ అనమాట, మైక్రో ఫ్యారడ్ ఉండవు ఇందులో. జస్ట్ ఏదైనా చిన్న చిన్న కార్స్, మోటార్స్లో వాడుకోవడం బాగుంటుంది.
ఇవి కూడా TP4356 మాడ్యూల్సే. ఇది వచ్చేసి ఒక ట్రాన్సిస్టర్ 7805 LM7805 అంటారు. ఇది మనకి 12 వోల్ట్స్ నుంచి 5 వోల్ట్స్కి అయితే డిక్రీస్ చేయడానికి ఇదైతే ఉపయోగపడుతుంది అనమాట. DC 12 వోల్ట్స్ DC 5 వోల్ట్స్ అయితే ఇక్కడ కన్వర్ట్ చేసుకోవచ్చు దీని ద్వారా. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్ని టోగల్ స్విచ్ అని అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా తెలీదు, అది అనుకుంటున్నాను. బట్ స్విచ్ అయితే నాకు ఇష్టం, అందుకని ఇది ఆర్డర్ చేశాను. జస్ట్ ఏదో ప్రాజెక్ట్లో అయితే పనికి వస్తుంది అనేసి. క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి ఒక LED అనమాట, కాబ్ LED. ఇది మనకి డిఫరెంట్ కలర్స్ అయితే ఎమిట్ చేస్తుంది. ఇది వచ్చేసి మనకి 220 వోల్ట్స్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి IN4007 డయోడ్స్ అనమాట. ఇవైతే మనకి చిన్న చిన్న సర్క్యూట్స్ అయితే వాడుకోవచ్చు, చిన్న ఏంటి కొన్ని చాలా వీటిలో వాడుకోవచ్చు అనమాట. చాలా యూజ్ అయితే అవుతుంది డయోడ్స్ కూడా మనకి ఎలక్ట్రానిక్స్లో చాలా యూస్ఫుల్ అనమాట. ఇది వచ్చేసి మనకి డిస్ప్లే అనమాట. ఇది ఓల్డ్ మీటర్ అండ్ యామ్ మీటర్ డిస్ప్లే అయితే ఇది మనకి చాలా ప్రాజెక్ట్స్ మీరు అయితే చూసే ఉంటారు బయట. ఇది వచ్చేసి అప్ టు 100 వోల్ట్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, అప్ టు 10 amps అయితే సపోర్ట్ చేస్తుంది కరెంట్. ఇది ఒకటి తీసుకున్నాను, ఇది కూడా పవర్ సప్లై కోసమే, చూద్దాం ఫ్యూచర్లో. ఇంకా ఈ బోల్ట్స్ అయితే తీసుకున్నాను, వచ్చేసి 1 రూపీ ఏమో పడింది ఒక్కొక్కటి. 50 వోల్ట్స్ అయితే తీసుకున్నాను, 50 రూపీస్ పడింది. ఇవి వచ్చేసి కనెక్టర్స్ మనకి స్క్రూ టైప్ అనమాట. మనం ఎక్కడైనా PCB అంటే నార్మల్గా మనం ఏదైనా మాడ్యూల్స్ కొంటే వాటికి అయితే ఇవ్వరు కదా, మనం అయితే షార్టర్ చేసుకొని నీట్గా వైర్స్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు, అందుకైతే ఇవి కొన్నాను. ఇవి వచ్చేసి SPST స్విచ్చెస్ అనమాట. ఇవి అప్ టు 8 amps వరకు అయితే సపోర్ట్ చేస్తాయి మనకి 250 వోల్ట్స్ మీద కూడా, AC మీద. బట్ మనం నార్మల్గా ACకి వాడడం, DCకి అయితే వాడతాం అనమాట. బాగుంటాయి. ఇది ఒక్కొక్కటి వచ్చి 5 రూపీస్ పడింది, ఇవి 7 అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ ఇంకో మోసం గైస్. ఇది వచ్చేసి నేను మనకి నార్మల్గా హైటెక్ అనే కంపెనీ ఉంటుంది, హైటెక్ అనే కంపెనీ నుంచి 50 grams అయితే ఇది హీట్ సింక్ కాంపౌండ్ అనమాట, హీట్ సింక్ గ్రీజ్ అని కూడా అంటారు. ఇది ఆర్డర్ చేశాను, బట్ నాకు వచ్చేసి 10 grams అయితే పంపించారు. ఇది వచ్చేసి హైటెక్ కాదు, టెక్ విన్ అంట బ్రాండ్. నాకు 50 grams ఆర్డర్ చేస్తే 10 grams అయితే పంపించారు. రిప్లై కూడా ఉండదు మనం మెయిల్ చేస్తే. హెచ్ఎన్ఎస్ కార్డ్ నుంచి అయితే ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతకుముందు 2-3 times అయితే చేశాను, బట్ ఈసారి ఎందుకు ఇలా వచ్చిందో మరి వాళ్ళు రెస్పాన్స్ కూడా ఏం లేదనమాట మనం మెయిల్ చేస్తే. మరి చూడాలి, చిన్న ప్రోడక్టే పర్లేదు, పెద్ద ప్రోడక్ట్ అయితే కొంచెం కష్టం కదా. ఇది ఒక ఫ్యూజ్ గైస్. ఇది వచ్చేసి ట్యాజు బదర్ అనమాట. మన నార్మల్గా ట్యాజు అనమాట. నార్మల్గా మనం ఆడియో ప్రాసెస్ చేసేటప్పుడు మనకి బీప్ సౌండ్ కాకుండా డిఫరెంట్ సౌండ్స్ అయితే మనం దీని నుంచి అయితే తీసుకోవచ్చు. ఇవి వచ్చేసి BC557 ట్రాన్సిస్టర్స్ ఇవి. ఇది వచ్చేసి ఇది ఇంకొక బ్రిడ్జ్ రెక్టిఫైర్ అనమాట. ఇది జస్ట్ 2 amps అయితే సపోర్ట్ చేస్తుంది. ఇవి వచ్చేసి DC ఫీమేల్ కనెక్టర్స్. ఇవి మీకు తెలిసి ఉంటుంది, ప్రాజెక్ట్ చేసే వాళ్ళందరికీ ఇవైతే బేసిక్ కాంపోనెంట్స్ అనమాట. ఇవి వచ్చేసి రెడ్ LEDs. ఇది వచ్చేసి ఒక రిలే. మన రిలేతో ప్రాజెక్ట్ చేద్దాం, ఆటోమేటిక్గా మనకి మోషన్ సెన్సార్ యూజ్ చేసి లైట్ వెలిగేలాగా ఒక ప్రాజెక్ట్ అయితే చేద్దాం. దాంట్లో మనకి ఈ రిలే వచ్చేసి మస్ట్ అండ్ షుడ్ కాంపోనెంట్. సో ఇది అయితే ఆర్డర్ చేయడం జరిగింది. ఇంకా ఇది వచ్చేసి 25 volts 2200 మైక్రోఫారడ్ కెపాసిటర్స్. ఇవి మనకి జస్ట్ ఫిల్టర్లా యూజ్ చేయడానికి. ఇది ఒక ఫ్యూజ్. ఇది అయితే CG ఎలక్ట్రిక్ సెన్సర్స్ అనమాట. ఇవి మన నాన్ ఎలక్ట్రిక్ సిగ్నల్ ఇస్తే ఎలక్ట్రిక్ సిగ్నల్గా బయటకు వస్తుంది అనమాట. ఇవి ఒక 2 తీసుకున్నాను. ఇది ఒక TPA3118 60 watt ఆడియో యాంప్లిఫైర్ మాడ్యూల్ అనమాట. ఇది వచ్చేసి మోనో అవుట్పుట్ వస్తుంది. మనం జస్ట్ సింగిల్ స్పీకర్ దీనికి అటాచ్ చేయాలి, అంటే సింగిల్ స్పీకర్ కనెక్ట్ చేయాలి. అప్ టు 60 watt అయితే మనం అవుట్పుట్ తీసుకోవచ్చు ఆ స్పీకర్ నుండి. ఇది అయితే చాలా పవర్ఫుల్ యాంప్లిఫైర్ అనమాట, చాలా బెటర్. ఇది చూడడానికి అయితే బాగుంది, చెక్ చేయలేదు. ఇది వచ్చేసి ఒక పవర్ బ్యాంక్ మాడ్యూల్, చిన్నది ఉంటుంది కదా, ఇది 30 రూపీస్ పడింది. మైక్రో USB కనెక్టర్ అయితే ఇచ్చారు. చూడాలి. ఇది లిథియం అయాన్ బ్యాటరీ మనం ఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే దాని నుంచి మనం అవుట్పుట్ 5 volts అయితే తీసుకోవచ్చు అనమాట. ఇదైతే ఒకటి ఆర్డర్ చేశాను. ఇవి వచ్చి మనకి జంపర్ వైర్స్ ఉంటాయి కదా, మెయిల్ టు మెయిల్, వాటిని షార్ట్ చేయడం అనమాట. ఇవి కనెక్టర్స్, ఇవి కూడా తీసుకున్నాను ఒక 10. అలాగే ఇవి 2 ఫ్యూజెస్, ఇవి 2 M ఫ్యూజెస్ అనమాట. ఫ్యూజెస్ అయితే చాలా తీసుకున్నాను నాకు చెప్పినట్టే. ఇవి వచ్చేసి మనకి ఫీమేల్ కనెక్టర్స్ అనమాట. ఇవి మైక్రో USB ఫీమేల్ కనెక్టర్స్. ఇవి TP4056 మాడ్యూల్స్ ఉంటాయి కదా, వాటికంతా కనెక్ట్ చేయడానికి. ఇవి వచ్చేసి వైట్ 5mm LEDs అనమాట. ఇవి మనకి చాలా ఎక్కువ బ్రైట్నెస్ అయితే వస్తాయి అనమాట, చాలా బాగుంటాయి. ఇవి ఇంతకుముందు వాడాను, మన వెహికల్స్కి ఫ్రంట్ హెడ్ లైట్గా కూడా వాడచ్చు, చూద్దాం ఫ్యూచర్లో. ఇవి వచ్చేసి వేరే టైప్ అనమాట డయోడ్స్, IN5408 అనుకుంటా అదే. బట్ నేను ఆర్డర్ చేసింది అయితే 8 or 10 చేశాను, వీళ్ళు 7 పంపించారు అటు ఇటు కాకుండా. ఇవైతే ఒకదానికైతే సరిపోతాయి, ఇంకొకసారి చేయాలంటే నేను మళ్ళీ ఇంకొకటి వెతుక్కోవాలి. అసలు ఏంటంటే అసలు కేర్ చేయట్లేదు అనమాట ఆర్డర్స్ని. ఇవి వచ్చేసి 2N2222 ట్రాన్సిస్టర్స్. ఇవి ఆ టెస్లా కాయిల్కి అయితే యూజ్ చేస్తాము. ఇంతకుముందు నేను చేసిన టెస్లా కాయిల్ వీడియోతో పెట్టలేదు, మళ్ళీ చేసి ఒకసారి వీడియోతో అప్లోడ్ చేస్తాను, ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి. ఇవి వచ్చేసి ఇవి కూడా కాబ్ LEDs అనమాట. ఇవి బ్లూ, చాలా హై బ్రైట్నెస్. మీకు తర్వాత ఇప్పుడు టెస్ట్ చేసి చూపిస్తాను వేరే ప్రాజెక్ట్లో, బట్ ఇప్పుడైతే లెంత్ అయిపోతుంది. ఇవి వచ్చేసి పింక్ LEDs అనమాట. ఇప్పుడు దాకా ఎప్పుడు నేను పింక్ LEDs అసలు వాడలేదు,
సర్లే ఏదైనా ప్రాజెక్ట్లో వాడడానికి అవుతుందేమో అనేసి పింక్ ఎల్ఈడీస్ సరదాగా తీసుకున్నాను. చూడాలి. ఇది వచ్చేసి ఎల్డిఆర్ సెన్సార్ అనమాట. ఎల్డిఆర్ తెలుసు కదా, మీకు తెలిసి ఉంటుందా, లైట్ డిపెండెంట్ రెసిస్టర్ ఇది. ఇదైతే మనం లైట్ ఉంటేనే మనకి ఇది యాక్టివ్ అవుతుంది, లైట్ లేకపోతే ఇన్యాక్టివ్ అయిపోతుంది అనమాట. ఎల్డిఆర్ సెన్సర్ ఇది స్మాల్ పంపించారు, నేను బిగ్ అనుకుంటే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి BC547 ట్రాన్సిస్టర్ గైస్. ఇదైతే మనకి బేసిక్ చాలా స్విచ్చింగ్ ప్రాజెక్ట్స్లో ఇదైతే అవసరం. ఇది మనకి యూజ్ ఏంటో ప్రాజెక్ట్ చేసే వాళ్ళు మీ అందరికీ తెలిసి ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి ఒక అడాప్టర్ గైస్. ఇదైతే 150 రూపీస్ అయితే పడింది. 12 volts 2 amps అడాప్టర్ అయితే ఇది. ఇది వచ్చేసి క్వాలిటీ బాగానే ఉంది. దీనికి వచ్చేసి అవుట్పుట్లో 2 pins అయితే ఉంటాయి, డీసీ పిన్స్ అనమాట. ఇవి వచ్చేసి కనెక్టర్స్. ఇవి కూడా నేను చిన్న ఆర్డర్ చేశాను, ఇవి పెద్ద పెద్దగా వచ్చాయి. మరి ఏంటో నాకేం అర్థం కాలేదు ఇవి ఏం చేయాలో. ఇవి వచ్చేసి అసెంబ్లీ రెసిస్టర్స్ అనమాట. దీని నెంబర్ వచ్చేసి 2RO అంటే 2 ohms అయితే వస్తుంది. 2 ohm రెసిస్టర్స్, అసెంబ్లీ రెసిస్టర్స్ చాలా చిన్నవి అనమాట, కనిపించవు ఎంత చూపిద్దాం అన్నా. ఇక చిన్న చిన్న డాట్స్లో కనిపిస్తున్నాయి కదా, ఆ డాట్సే మనకు రెసిస్టర్స్ అనమాట. తీసి ఇప్పుడే చూపించలేకపోతున్నాను, లెంత్ అయిపోతుంది అనేసి. ఇవి వచ్చేసి 14500 లిథియం అయాన్ బ్యాటరీస్ అనమాట. ఇవి కూడా లిథియం అయాన్ బ్యాటరీసే, మనకి నార్మల్గా వాడతాం కదా 18650, సేమ్ అలాంటివే, బట్ చిన్న సైజ్ వస్తాయి అనమాట. ఒకటి 600 mAh కెపాసిటీ. ఇంకా ఇవి ఒక రెడ్ ఎల్ఈడీస్ గైస్, రెడ్ కాదు RGB ఎల్ఈడీస్ ఇవి. ఒక 10 అయితే తీసుకున్నాను అంతే గైస్. ఇవే అన్బాక్సింగ్ అయితే ఇదే. బట్ ఇక్కడ డిసప్పాయింట్మెంట్ వచ్చేసి వాళ్ళు పంపించిన ప్రోడక్ట్స్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా క్వాంటిటీస్ అయితే తేడా వచ్చేస్తున్నాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ డయోడ్స్ అయితే నేను 10 ఎన్నో ఆర్డర్ చేశాను, బట్ వీళ్ళు 7 పంపించారనమాట. ఇలా క్వాంటిటీ అయితే తేడా వచ్చేస్తుంది. చిన్నవి అయితే పర్లేదు, కొంచెం పెద్దవి అయితే చాలా మనకి ఇబ్బంది అనమాట, ఎక్కువ ప్రైస్ అయితే వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే. ఇది వచ్చేసి హీట్ సింక్, ఇది కూడా చిన్నదే పర్లేదు, ఇది కూడా తక్కువ అయితే పంపించారు క్వాంటిటీ. ఇలాంటి చిన్నవి అయితే పర్వాలేదు, బట్ మనం ఏదైనా పెద్దది ఆర్డర్ చేసి అది ప్రైస్ ఎక్కువ ఉండి వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే మనకి ఏంటంటే ఇబ్బంది పడతాం అనమాట. మేఘర్ బజార్ నుంచి ఆర్డర్ చేసినప్పుడు కూడా ఎంత ప్రాబ్లం అయితే ఎప్పుడు రాలేదు, క్వాంటిటీలో కానీ ఏదైనా క్వాలిటీలో కానీ. ఇది కూడా లేట్ అనమాట, నియర్లీ 17 days ఏమో తీసుకున్నారు ఇది డెలివరీ చేయడానికి. ఎనీవేస్, మీకు ఏమైనా ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, నేనైతే క్లారిఫై చేస్తాను. ఓకే.